ఓయ్! ఏంటి బాధపడుతున్నావు? అందరికీ నచ్చాలంటే అవుతుందా? నువ్వు కొంతమందికి సూపర్‌గా నచ్చొచ్చు. కొంతమందికి అస్సలు నచ్చకపోవచ్చు. అలా అని బాధపడుతూ కూర్చుంటావా? నచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు కదా! నచ్చిన వాళ్ళ దగ్గరికెళ్ళి నేను నీకెందుకు నచ్చలేదని ఎందుకు బాధపడుతున్నావు? నచ్చిన వాళ్ళతోనే హ్యాపీగా తిరుగుతూ, హ్యాపీగా ఉండొచ్చు కదా! ఏం జరిగినా మన మంచికే అని యాక్సెప్ట్ చేయొచ్చు కదా! ఏం జరిగినా కూడా నీ మంచికే. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లోని మోసవాళ్ళే ఎక్కువ మందున్నారు. మంచివాళ్ళు చాలా తక్కువ మందున్నారు. అర్థమవుతుందా? ఎప్పటికైనా యాక్సెప్ట్ చెయ్యి జరుగుతున్న దాన్ని. ఎందుకిలా చెప్తున్నానంటే, ఇప్పటికే నువ్వు చాలా బాధపడుతున్నావు. దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకెవరైనా మోటివేట్ చేయాలి కదా! నేనున్నాను నీకు మోటివేట్ చేయడానికి. సరేనా? సో, ఇప్పటికైనా మారి జరుగుతున్న దాన్ని యాక్సెప్ట్ చెయ్యి. అర్థమైందా? ఎవరో ఏదో అంటే దానికి నువ్వెందుకు బాధపడతావు? నువ్వు ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. అర్థమవుతుందా? ఎప్పటికైనా చేంజ్ అవ్వు. ఇదే ట్రూత్. సరేనా? లెట్స్ జస్ట్ యాక్సెప్ట్ దట్ ట్రూత్ బ్రో. ఎందుకిలా చెప్తున్నానో తెలుసా? ఎప్పుడు కూడా ఏం జరిగినా మన మంచికే. అర్థమైందా? నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో. మర్చిపోకు సుమి.